అండి, వెల్కమ్ బ్యాక్ కవిత వ్లాగ్స్. ఓకేనా, ఈరోజు మన ఛానల్లో ఏం చేస్తున్నా అంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నా. నా బిడ్డ నా కోసం నేను కష్టపడి డార్క్ చాక్లెట్ కేక్ చేసింది కదా, తన కోసం తన కష్టానికి తల్లిగా నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ బిర్యానీ చేసి పెడతా. ఇవాళ కాలేజ్ కూడా లేదుగా, కొంచెం హాయిగా తిని కూర్చుంటుంది. ఇంకా రేపు నుంచి మళ్ళీ రెగ్యులర్ కాలేజ్ ఉంటుంది కదా. ఓకేనా, చూద్దుగానే అండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఉన్న వాటితోనే చేసిన ఫ్రెండ్స్, నేను లేనివి అయితే ఏం చేస్తలేను. తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటితోనే చేస్తున్నా నా స్టైల్లో. చూడండి, ఇగో పచ్చికాయలు, ఉల్లిగడ్డ, మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న, ఎగ్స్ కావాల్సినవి, ఇక పుదీనా, కొత్తిమీర లేదు ఉంటే వేసుకోవచ్చు. ఇదేమో టమాటా ప్లస్ ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ, గరం మసాలా, నెయ్యి. ఓకేనా, ఇదిగోండి రండి చూపిస్తా. చూడండి, అన్ని ఆకు, మనం సాజీరా, ఇలాచి, యాలకులు ఇవన్నీ వేసుకున్నాము. అందులోనే పచ్చికాయలు వేసుకోవాలి, ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. సింపుల్గా ఫ్రెండ్స్, పెద్దగా లేని బిర్యానీ అంటే పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఉన్న వాటితోనే కమ్మగా టేస్టీగా చేస్తాను నేనైతే. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా, మంచి స్మెల్ వస్తుంది. కలుపుకోవాలి. ఎదుగుండి, అంతలోపు ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకున్నా. ఇందులోనే కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్స్ చప్పగా ఉండకుండా. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. కొంచెం చాలు. ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్కి పసుపు ఉప్పు పడితే కొంచెం టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఫ్రై అవుతుంది. కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఘాటు వస్తుంది కాబట్టి నేను పసుపు ఉప్పు మాత్రమే వేసిన. ఎందుకంటే ఇంట్లో ఎట్లా వేసుకుంటా కదా. ఇంక ఇవన్నీ ఫ్రై అయింది కదా, కలుపుకోవాలి మంచిగా. మంచి స్మెల్ తెలుస్తుంది, ఆకు పువ్వు అంతా. ఇందులో ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇది టమాటా ఆనియన్ పేస్ట్, ఒక 2 టమాటాలు, ఒక హాఫ్ ఆనియన్ పేస్ట్ అనమాట. ఇది కూడా వేసుకున్నాం. కలుపుకోవాలి. అన్ని స్పైసెస్ వేసుకొని కలుపుకోవాలి అంతే. ఏం పెద్దగా ఐరన్ వాడాల్సిన అవసరం లేదు బిర్యానీ అంటే. ఎగ్ బిర్యానీ ఇంకా సింపుల్ అనమాట. నేనైతే ఎప్పుడెప్పుడు రెగ్యులర్ ఇట్లానే చేస్తాను, మీకు చూపిస్తున్నా. అదే కాస్త మూత పెట్టుకున్నాం. ఇది రైస్ కోసము ఆకు, చెక్క, లవంగం. ఇది లవంగం అంత వేసిన. ఇది ఏమంటారు, మొగ్గ అంటారు. ఇదేమో ఆకు. ఇదిగోండి, ఇవి వేసుకోవాలి. రైస్ని ఒక 50% ఉడికించుకోవాలి. నేను పెద్ద పొయ్యి మీద ఇక్కడ తిప్పిన అనమాట, ఎందుకంటే ఇక్కడ కర్రీ అవుతుంది కదా, అంతలోపు టైం సేవ్ అవుతుంది అనేసి. ఇది కర్రీ అన్నమాట, కర్రీకి సంబంధించింది. ఇదంతా మంచి కలుపుకోవాలి. ఇక్కడ ఇది 2 అయితే అనమాట, అందుకని నేను పెట్టేసుకున్నాను. పసుపు వేసుకోవాలి కర్రీ. ఎగ్స్లో వేసాం కనుక ఇప్పుడు కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, వాటర్ అయినాయి. రైస్ వేసేసుకున్నాము. రైస్ ఒక 80% ఉడకాలి. 70-80% ఉడికినాకో మనం ఎగ్స్ వేసుకొని, మసాలా వేసుకొని, దమ్ పెట్టేసుకొని ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఉప్పు వేసుకున్నాము. కారం కూడా వేసుకోవాలి. స్పైస్ మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీడియం అయితే మీడియం, ఎక్కువ అయితే ఎక్కువ. కలుపుకోవాలి.
చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఆయిల్ కూడా నేను ఎందుకంటే బిర్యానీ అంటే ఆయిల్ ఎక్కువ, బిర్యానీ మసాలా ఘాటుగా దగ్గు వస్తుంది. ఇదిగోండి పెరిగేసుకోవాలి. అది మొత్తం మసాలా మంచిగా ఉడికినాక పెరిగేసుకోవాలి. పెరిగేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు. చూడండి మంచి స్మెల్ వస్తుంది చూసారా. కొంచెం ఆయిల్తో ఉన్న స్పైసెస్తో చేస్తే బాగుంటుందండి బిర్యానీ. వేస్ట్ చేసుకున్నా నీళ్ళు ఉంటాయి కదా, వేస్ట్ చేయొద్దు. ఇంట్లో వేసేసుకోవాలి కడిగి. ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఇంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కాదు, కొంచెంగా మసాలా గ్రే లాగా రావడానికి మనకి. ఇదిగోండి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇట్లా ఉడికినాక మనం ఇందులో ఎగ్స్ వేసుకోవడమే. ఇట్లా ఇది పోసేంత వరకే మనకు ఘాటు వస్తుంది. ఇది వేసాక ఏం ఘాటు రాదు. ఇట్లా ఉడుకునేటప్పుడు మనం ఇదిగోండి, మనం పుదీనా ఉంది కదా, పుదీనా ఇందులో వేసుకోవాలి కొంచెంగా. మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది ఇప్పుడు వేసుకుంటే మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. అన్నంలో కంటే ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. మసాలాలో అన్నంలో కూడా మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి మరేం పర్వాలేదు. ఇగో ఎగ్స్ వేసుకోవాలి. ఇదిగోండి ఎగ్స్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా, కొంచెం సేపు ఉడకాలి. ఉడికిన తర్వాత రైస్ మనం దీన్ని వేసుకోవడమే. ఇంట్లో పెట్టేసుకొని మనం రైస్ అనేది వేసేసుకోవాలి. నా దగ్గర పెద్దది లేదు, ఉన్న దాంట్లోనే వేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఓపిక కూడా ఉండాలి అంతే. ఇదిగోండి ఒక లేయర్ ఇది వేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక లేయర్గా. మళ్ళీ పైన వేసుకుందాం పుదీనా, మళ్ళీ రైస్. ఇట్లా వేసేసుకోవాలి మొత్తం రైస్. ఇట్లా పెట్టేసుకుంటే ఎగ్దమ్ బిర్యానీ రెడీ తినడానికి. అది ఎట్లా ఇదిగోండి అన్నం అంతా ఇట్లా మనం లేయర్గా, 2 లేయర్గా వేసాను కదా. ఇంకో లేయర్ పుదీనా, ఇదిగో ఇవేండి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి వేస్తే మా పెద్దోడు మమ్మీ మంచి స్మెల్ వస్తుంది ఏం వండుతున్నావు అన్నాడు. మా పెద్దోడు ఇవి వేయిస్తే కమ్మటి స్మెల్ వస్తుందమ్మా ఏం వండుతున్నావు అని అడిగాడు. వీటితోనే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్. వేసుకోవాలి, వేసుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఒక 20 minutes దమ్ అయితే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఓకేనా? 20 minutes అయింది, తిద్దామా చూద్దాము ఎక్కడ వరకు అయిందో మన ఎగ్ బిర్యానీ. స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే భలే ఇల్లు మొత్తం వస్తుంది. మా పిల్లలు మమ్మీ మంచి స్మెల్ వస్తుంది, మమ్మీ మంచి స్మెల్ వస్తుంది అంటున్నాడు. మా పెద్దోడు చిన్నడు, మా ఆయన కూడా లేచిండు స్మెల్కి ఏం వండుతున్నారు అనేసి. సరిపోద్ది. ఇంకొక 5 minutes, ఎక్కువ కాదు 5